అందరికీ నమస్కారం. సబ్జెక్ట్ ఏంటంటే 3 అంశాలు. ఒకటి వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సమగ్ర కులగణన సర్వే, దానిపై సందేహాలు, వివాదాలు, ఆక్షేపణలు, వివిధ వర్గాల నుంచి వెల్లడవుతున్నటువంటి అభిప్రాయాలు, అది రాజకీయ పార్టీలు కావచ్చు, వర్గాలు కావచ్చు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మీద కొంచెం మాట్లాడదాం. నిన్న షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ప్రభుత్వం కట్టించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినటువంటి విలేకరుల సమావేశానికి ప్రతిస్పందించాల్సిన బాధ్యత పార్టీ తరఫున మాట్లాడినందుకు వాళ్ళు నన్ను కౌంటర్ చేసి మాట్లాడారు. దానికి స్పందించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి దాని మీద రియాక్షన్ లాస్ట్లో ఇస్తాను, కరెక్ట్గా ఇస్తామని. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది 2 అంశాలను బేస్ చేసుకుంది. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, నాయకత్వం మీద, వ్యక్తిగతంగా పార్టీ మీద దుష్ప్రచారం చేయడం ద్వారా. ఒకటి, పార్టీ ప్లస్ నాయకులు, నాయకత్వం, లీడర్ల మీద దుష్ప్రచారం చేయడం ద్వారా. ఒకటి, వాళ్ళు అధికారంలోకి వచ్చింది 2% లోపు ఓట్లతోటే. కరెక్ట్ చెప్పాలంటే 1.87% ఓట్ల తేడాతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేం బంపర్ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. 2018లో కేసీఆర్ గారికి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ లాంటిదైతే ఏం కాదు వాళ్ళకి వచ్చిన అధికారం. దుష్ప్రచారం, మోసం. ఎవరిని మోసం చేసిర్రు? వాళ్ళు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చేందుకు ఈ హామీల్లో ఎన్ని నిలబెట్టుకున్నారో లేదో ఆయా వర్గాలకు రేపు నిలదీస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ బట్టలు కూడా తీస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ హామీలు ఎన్ని నిలబెట్టుకున్నారు, ఎన్ని నిలబెట్టుకోలేదనే విషయం. అయితే ముఖ్యంగా ప్రస్తుతం బీసీల విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, రాజీవ్ గాంధీ గారితో సహా ఏం మాట్లాడుతున్నారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైన సర్వే చేసినాం మేము అని చెప్పి మాట్లాడుతారు. ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసినాం మేము, ఇది మా సర్వేనే కరెక్ట్, ఈ సర్వే ప్రకారమే మేము రేపు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రతిపక్షంగా మేము కానీ, ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం లాంటి ఆర్ కృష్ణ గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, మిగతా బీసీ సంఘాలు, బీసీ మేధావుల ఫోరం కావచ్చు, చిరంజీవి గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, అందరూ లేవనెత్తున్న ప్రశ్నలు ఏంటంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఈ సమగ్ర కులగణన సర్వే అనేది బూటకపు సర్వే, ఇది ఉత్తుత్తి సర్వే చేసిర్రు, దీనికి ఎటువంటి ప్రామాణికత లేదు. ఈ సర్వే చేయడానికి వచ్చినటువంటి ఎమ్యూనరేటర్లు ఆ కుటుంబం ఇచ్చిన వివరాలు తీసుకున్నారు. వాస్తవానికి కులగణన సర్వే అంటే నువ్వు ఇంటికి పంపించి ఏమడిగేది ఉంటుంది, నీకు ఏ కులము, దానికి సంబంధించి మీ ఇంట్లో చదువుకుంటున్నదో, లేకపోతే టీసీఓ, బోనాఫైడో, లేకపోతే కులం సర్టిఫికెటో, లోకల్ సర్టిఫికెట్ ఏదో ఉంటుంది కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని, లేకపోతే మన ఇది రైట్ అయితే పట్టాదారు పాస్బుక్ ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, దాంట్లో క్యాస్ట్ మెన్షన్ చేసి ఉంటుంది. పిల్లలు స్కూల్లో చేస్తే కూడా క్యాస్ట్ రాస్తారు. దానికి సంబంధించి ఏదో ఒక ప్రూఫ్ ముందే తీసి పెట్టుకోండి అంటే ఆ కుటుంబాల వాళ్ళకి తీసి పెట్టుకోండి. అప్పుడు అది చట్టబద్ధమైన సర్వే అని చెప్పి, లేకపోతే ప్రామాణికతలు, ప్రమాణాలు పాటించి చేసిన సర్వే అని చెప్పి మేము కాదు, తెలంగాణ సమాజం నమ్మే, బలహీన వర్గాలు నమ్మేది. మీరు కులం అడగకుండా దాంట్లో 57 ప్రశ్నలు సంధించారు. నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నీ ఇంట్లో హీటర్ ఉందా, నీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, నీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా, నీ ఇంట్లో సైకిల్ ఉందా, నీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ట్యూబ్లెట్లు ఉన్నాయి, నీ ఇంట్లో మిక్సీ ఉందా, ఇవి అవసరమా? సొంత ఇల్లా కాదా అడిగేంటి? స్థానికత ఎక్కడ? కిరాయికి చాలామంది పిల్లల చదువుల కోసం ఇంకో దగ్గర ఉంటారు. స్థానికత అడిగేంటివి, కులం అడిగేంటివి, ఆధారం తీసి పెట్టుకోమని చెప్తే వాళ్ళు ఆధార్ కార్డు ఏదో ఒకటి తీసి పెట్టుకొని 1 రోజు టైం ఇస్తే జిరాక్స్ తీసి పెట్టుకొని చూపిస్తారు. ఎట్లా ఇది జిరాక్స్ల ప్రభుత్వమే కదా, ఇది జిరాక్స్ల ప్రభుత్వమే. ఈ 14 నెలల కాలంలో ఈ
కాంగ్రెస్ పరిపాలన వల్ల బాగుపడ్డ వర్గం ఏదైనా ఉన్నది అంటే, వ్యాపారం ఏదైనా ఉన్నదంటే అది కేవలం ఒకే ఒక వ్యాపారం, జిరాక్స్ సెంటర్ల వ్యాపారం. ఎందుకంటే ఈ ప్రభుత్వం గడికి ప్రతిసారి ప్రజాపాలన దరఖాస్తులు అని 14 నెలల కింద 13 నెలల కింద తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఇంకో దరఖాస్తులు అన్నారు, ఇంకో దరఖాస్తు అన్నారు. ప్రధానికి దరఖాస్తు పెట్టుకోండి అంటే పనులు బంద్ చేసుకొని ప్రజలు జిరాక్స్ సెంటర్ చుట్టూ ₹2 తీయాల్సిన జిరాక్స్కు ₹50, ₹100 కూడా కట్టి ఇచ్చింది. సరే, వాళ్ళు జిరాక్స్ సెంటర్లో బాగుపడ్డారు అనుకుందాం. ఎటువంటి ప్రామాణికత లేకుండా సర్వే చేసి ఇదే నిజమని బీసీలను నయవంచనకు గురి చేస్తున్నారు. దానికి మేము లేవనెత్తే ప్రశ్న ఏంటంటే, 2011 సెన్సస్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 14 సంవత్సరాల కాలంలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ ఊరైనా, ఎక్కడైనా జనరల్గా గ్రోత్ రేటు, జనన మరణాల రేటు అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరము సగటున ఇంత శాతం జనాభా పెరుగుతుందని చెప్పి ఒక ఫార్మాట్ ఉంటుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? ప్రణాళికా శాఖ దగ్గర ఉంటుంది. ప్రస్తుతం ఆ శాఖ ఎవరి దగ్గర ఉందంటే మన బట్టి విక్రమార్క గారి దగ్గర, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి 2011లో వీళ్ళు సర్వే ఇచ్చిన రిపోర్టులలో బీసీల జనాభాను తగ్గించి చూపించారు. ఈ రాష్ట్రం నుంచి 35 లక్షల మంది బీసీలను మాయం చేసిన దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది బీసీలను దగా చేస్తూ మేము గొంతుకు వస్తున్నాం, మిమ్మల్ని మోసం చేస్తున్నామని చెప్తూ టబాకాయలు కాలవడం అనేది చాలా దారుణం. ఇది బీసీలను నయవంచనకు గురి చేయడమే. మీరు ఇచ్చిన హామీలు ఏంటివి? మీడియా మిత్రులకు కూడా ఇస్తాను నేను మిగతా డీటెయిల్స్. ఏం చెప్పారు బీసీ సంక్షేమానికి? మీరు ఇచ్చిన హామీలన్నీ, ఇన్ని హామీలు ఇచ్చారు బీసీలకు. ఇందులో ఏం నెరవేర్చారు మీరు? 14 సంవత్సరాల కాలం అంటే ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో పావు భాగం అయిపోయింది. 25%, నియర్ దెన్ 25% కాలం అయిపోయింది. 60 నెలల్లో దాదాపు 14 నెలలు అయిపోయినాయి అంటే 25% కాలం అయిపోయింది. ఈ 25% కాలం పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్య షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు కూడా బీసీ కాబట్టి ఇది ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నాను అనుకోండి. మీరు ఏవి నెరవేర్చిర్రు ఇచ్చిన హామీల్లో? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుకుంటూ అసెంబ్లీలో ఏమంటారు? మా మేనిఫెస్టోనే మేము 420 అంటాం. ఆయన ఏమంటాడు? మా మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇదే అంటున్నాడు ఆయన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు. మరి భగవద్గీత, ఖురాన్లో ఉన్నవే కరెక్టే అయితే, అవి అంత పవిత్రత ఉన్నటువంటి మేనిఫెస్టోనే అయితే, కులగణన మొదటి అంశం బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ చేతుల మీదుగా విడుదల చేసినటువంటి బీసీ సంక్షేమానికి సంబంధించిన బీసీ డిక్లరేషన్లో ఏముంది? అందులో మొదటి పాయింట్ చెప్తాను చూడండి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు. 6 నెలలు, 14 నెలలు గడిచింది స్థానిక సంస్థ ఎన్నికల్ని. ఏమంటున్నాడు? ఈ రిజర్వేషన్లు పెంచడం అనేది కేవలం రాజకీయాల్లో కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు. మరి విద్యారంగంలో రిజర్వేషన్ల పెంపుదల సంగతి ఏమైంది? ఉపాధి రంగంలో రిజర్వేషన్ల పెంపుదల సంగతి ఏమైంది? ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుదల సంగతి ఏమైంది? దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఒకవేళ చట్టపరమైన ఇబ్బందులు ఉంటే ఆ విషయం ప్రజలకు ముందే చెప్పేది ఉండే. మీరు అబద్ధం, మీతో చేతగాని హామీలు ఇవ్వడం ఎందుకు? చేతగాని హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసి మీద నుంచి బుల్డోస్ పాలిటిక్స్. ప్రతిపక్ష నాయకులు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ముద్ర వేయడం, బుల్డోజ్ చేయడం. మందకృష్ణ మాదిగ లాంటి మాస్ లీడర్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమని విమర్శించారు? నిన్న బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు అని. ఆయన బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన బీజేపీ పార్టీ చేరిండా కన్వేసుకుంటా? కుల సంఘాలను తిట్టబట్టి అపోజిషన్ పార్టీలో మానేటి వాళ్ళం ఎవరైనా స్థానికంగా నియోజకవర్గ కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ, హైదరాబాద్ రాజధానిలో కానీ మేమేదైనా కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ, నాయకుల్ని కానీ ప్రశ్నిస్తే తిరిగి దాడి చేయడం. ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ 23 నుంచి 42% పెంపు. 23 నుంచి 42% పెంపుదల చేస్తామన్నారు. మరి అది పెంపుదల చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇప్పుడు 14 నెలల తర్వాత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మా పార్టీ 42% బీఫామ్లు ఇస్తాం, మిగతా పార్టీలు కూడా ఇవ్వండి. అదేంటి?
నువ్వు చెప్పింది ఏంటి? నీ పార్టీ బీఫామ్ ఇస్తా అని చెప్పావా? రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి అది పక్కన పెట్టి నేను బీఫామ్ ఇస్తా అంటాను. మరి అసలు కాంగ్రెస్ పార్టీ అది ముఖ్యమైన పాయింట్ రాసుకోండి. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ. అది బీసీ వ్యతిరేక పార్టీ కాబట్టే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీ వెనకాల బ్రహ్మరథం పడుతూ బీసీలు నడిచిన చరిత్ర గతంలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. ఈ దేశంలో కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి బీసీ వ్యతిరేక పార్టీ. బీసీ వ్యతిరేక భావజాలం వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. కాంగ్రెస్ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఇంకా 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మనం బలహీన వర్గాలుగానే ఉన్నాం. బలమైన వర్గాలుగా మారనీయరు. ఈరోజు సంఖ్యాబలం పరంగా విద్యలో కొంచెం ముందరికి పోయినాం కాబట్టి మనం ప్రశ్నించగలుగుతున్నాం. ఆ మండల కమిషన్ సిఫార్సు ఆధారంగా మనకు అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చినాయి. బీపీ సింగ్ గారి పుణ్యం ఆ టైంలో రిజర్వేషన్లు బీసీలకు వచ్చినాయి కాబట్టి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. బీసీ ప్రజలను గమనించండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాలను అర్థం చేసుకోండి. వాళ్ళని ఎక్కడికక్కడ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళని నిలదీసి వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళ వ్యతిరేక తీర్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. అడిగందే అమ్మాయిని అన్నం పెట్టదు. మనకు హక్కు ఉంది. అడుగుదాం, నిలదీద్దాం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పినటువంటి స్థానిక నాయకుల్ని నిలదీద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చింది? బీసీలకు ప్రాతినిధ్యం. కాంగ్రెస్ పార్టీ గుణం ఏంటో తెలుసా? అసెంబ్లీ ఎన్నికలు వస్తే 2009లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఎక్కడ ఇచ్చింది తెలుసా? సిద్దిపేట ఒకటి, చార్మినార్ ఒకటి, చార్మినార్ ఒకటి. గెలుస్తారా బీసీ? చార్మినార్లో బీసీలు గెలుస్తారా? సిద్దిపేటలో ఉన్న బీసీ నాయకుడు అక్కడ హరీష్ రావు, కేసీఆర్ గారు వారి నాయకత్వం ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి ఒక పార్టీని ఎదుర్కొని అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు గెలుస్తాడా? ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి బీసీలకు టికెట్లు ఇచ్చామని చెప్పుకునే దౌర్భాగ్యపు వ్యవస్థ, ఆలోచన, ద్రోహ మోసపూరిత ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర మొత్తం బీసీలకు ద్రోహం చేసిన చరిత్రని. అది ఏ రోజు బీసీలకు అనుకూలంగా లేదు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు. ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ కార్పొరేషన్కి ఎంత నిధులు ఇచ్చినావు అడుగుతున్నా నేను సూటిగా. ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ప్రశ్న ఎమ్మెల్యే గారికి, ఆయన సామాజిక వర్గానికి ఏం న్యాయం చేస్తుందో చెప్పమంటున్నాం. రజకులకే ఏం చేస్తావు? ఏకైక ప్రతినిధి నీ సామాజిక వర్గానికి అసెంబ్లీలో నువ్వు నీ సొంత కులానికి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఈరోజు దాదాపు 60% ఉన్నటువంటి బీసీలను నమ్మమంటారా మీ మాటలు? మీరు చేస్తామన్న మాటల్ని, మీ హామీని? వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తారంట. వాటిలో మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు ఇస్తారంట. అయిందా? బీసీ ఐక్యతా భవన్లో జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం అయిందా? బీసీ యువత చిరు వ్యాపారం నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు. ఒక్క అడుగన్నా ముందేసిరా? 25% మీ ప్రభుత్వ కాలపరిమితి అయిపోయింది కదా. 25% కాలపరిమితి అయిపోయినటువంటి టైంలో బీసీలకు చేసిన ఒక్క మంచి పని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. బీసీలకు మంచి పని చేసిన ఒక్క మంచి పని చెప్పండి మంత్రివర్గ సహచరులు, మంత్రివర్గ మిత్రులారా. బీసీలకు చేసిన ఒక్క న్యాయం ఏదో చెప్పండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా. బీసీల కోసం చేపట్టేటువంటి ఒక గొప్ప పని ఏందో చెప్పండి. మీరు ఇచ్చిన హామీలు, ఇన్ని హామీలు ఇచ్చారు కదా. ఎంత చదివితే టైం పడుతుంది కానీ మీకు ఇస్తాను. ఇవన్నీ ఇంటింటికి పంచుతాం. ప్రతి బీసీ కుటుంబంలోకి మీ భగవద్గీతను పంచబోతున్నాం. మీరు ఖురాన్ అన్న మీరు ఎందుకంటే ముస్లిం మైనార్టీలను కూడా బీసీ సామాజిక వర్గంలో చేర్చారు. మరి ముస్లిం మైనార్టీలను బీసీ సామాజిక వర్గంలో చేర్చినప్పుడు ఆటోమేటిక్గా బీసీల జనాభా పెరిగి ఉండాలి కదా. మరి తగ్గింది ఎట్లా? ఓ 30 లక్షల మందిని మాయం చేసేసి దీని వెనకాల పెద్ద కుట్రలు ఉన్నాయి. బీసీ సమాజం గుర్తుంచుకోవాలి ఇది. రెండవది, బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసలు బిల్లు పెట్టాలని అంటున్నాం. మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. మీ లెక్క ప్రకారమే తీసుకుంటే 46.3% బీసీలు, 10% బీసీ ముస్లిం, మొత్తం 56% అవుతారు. 56% వాటా ఇవ్వండి. మేము ఎంతమంది ఉన్నంత వాటా ఇవ్వండి మాకు స్థానిక సంస్థలు. ఏం నిర్ణయిస్తున్నారు? పార్లమెంట్లో ఏం మాట్లాడారు? మీ వాటా ఎంత,
మీ జనాభా ఎంతో మీకు అంత వాటా ఇస్తాం అన్నిట్లలో అన్నారు. రాజ్యాధికారంలో వాటా ఇచ్చుడు తర్వాత ముచ్చట. స్థానిక సంస్థలు స్థానికంగా ఎదగనియండి మమ్మల్ని రాజకీయంగా బీసీలను కింది స్థాయి నుంచి ఎదగనీయకుండా గొంతులు వేస్తారు బీసీ నాయకత్వాన్ని. అది సొంత పార్టీ వారికి వర్తిస్తుంది, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఈరోజు బీసీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో నిర్మూలించే ఓ పెద్ద పన్నాగం కుట్ర ఉన్నది. 56% ఇవ్వండి చూస్తాం. రిజర్వేషన్ కలిపేయండి 56%, ముస్లిం మైనారిటీ బీసీలను కూడా కలుపుకొని. దానికి టబాకాయలు కాలుస్తారు, సన్మానాలు చేయించుకుంటారు, ఊరేగింపులు తీస్తారు. సిగ్గుండాలి. అబద్ధాలు చెప్పి ఒక్కటా రెండా అబద్ధాల బండిపై రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. అబద్ధాలనే బండి మీద ప్రయాణం చేస్తూ ఉంది. రైతుల్ని మోసం చేసి వీళ్ళది ఆలోచన ఎట్లా ఉంటుందంటే, కాంగ్రెస్ పార్టీది 100 మందికి ఒక స్కీమో ఒకటి లబ్ధిదారులు ఉన్న 100 మందికి ఇవ్వాల్సి ఉంటే కేవలం అందులో 10% మందికి ఇచ్చేసి అగో ఇచ్చేసాం అని చెప్తారు. అగో ఇచ్చినామని చెప్తారు. అసలు రైతు మీరు అన్న రైతు భరోసా ఎంత ఇవ్వాలి? 15,000 ఇస్తాం, 12,000 ఇస్తామన్నారు. సరే 12,000 అనుకుందాం. ఒకే క్రమం లోపల వాళ్ళకే కదా మీరు వేసినామన్నది. ఇంకా అది కూడా చాలా మందికి రాలేదు. ఆర్థిక శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు వచ్చి డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు 1,000-1,200 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదని. రైతుల్ని మోసం చేసారు. రైతు బీమా రైతు భరోసా కొట్టి వృత్తిదారుల్ని మోసం చేసారు. ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్లను, మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, మేము నిర్వహించిన పరీక్షలకు మీరు నియామక పత్రాలు ఇచ్చి మీ కోటలో రాసుకున్నారు. విద్యార్థుల్ని మోసం చేసారు, యువతను మోసం చేసారు, మహిళలను అత్యంత ఘోరంగా మోసం చేసారు. మహిళలు ఆశపడరు. వాస్తవానికి మహిళలకు ఎట్లా ఉంటుందంటే దాదాపు 70-80% మంది మహిళలు గృహిణులుగానే ఉంటారు. తమ ఇంటి ఖర్చులకు, తమ సొంత ఖర్చులకు అవసరం అనుకుంటే భర్తను అడిగి తీసుకోవాలి, అన్ననో తమ్ముడిని అడిగి తీసుకోవాలి, కొడుకు దగ్గర తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం ఏంటంటే, మహిళల్ని మోసం చేయడానికి అత్తకు 4,000 పింఛన్ ఇస్తా, కోడలికి 2,500 ఇస్తా. అమ్మ అత్తకు పైసలు వస్తున్నాయి, కోడలికి పైసలు వస్తున్నాయని నమ్మిరు మహిళలు. ఒక్క మహిళ కన్నా 2,500 రూపాయలు ఇచ్చినవా? ఈ జనాభాలో సగానికి సగం ఉన్న మహిళల్ని మోసం చేస్తుంది. ఒక కాలనీలో అర్హులైనటువంటి ఇండ్లు ఒక 200 ఉంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి 20 ఇళ్లకి ఇచ్చేసామంటారు. ఉచిత కరెంటు 200 యూనిట్లు 500 మంది ఉంటే 10 మంది 20 మందికి ఇచ్చి అందరికి ఇచ్చేసాం, స్కీమ్ అమలైపోయింది అంటున్నాడు. మా గ్యారెంటీలు అమలైపోయినాయి అంటున్నాడు. అంటే నువ్వు 10 మంది 100 మందికి ఇవ్వాల్సిన దగ్గర 20 మందికి ఇచ్చి 10 మందికి ఇచ్చి నీ హామీలు అమలైపోయినాయి డబ్బా కొట్టుకుంటే ఎట్లా? నువ్వు చెప్పిన హామీలు 100%లో కనీసం 90% పాస్ మార్కులు 60% అమలు చేసి నువ్వు అమలు చేసినా చెప్పుకుంటే ఒక అర్థం ఉంటుంది కాంగ్రెస్ నాయకులకు. ఏమాత్రం సిగ్గుపడకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా బుల్డోస్ రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసపూరిత ప్రకటనలే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సొంత నియోజకవర్గ అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలని చేతగాని వాళ్ళు ఈరోజు సెటిల్మెంట్లు రియల్ దందాలో మునిగి వెళ్తున్నారు. హామీలు గాలి కొల్లేసి 4 రూపాయలు ఎక్కడ వస్తే అక్కడ తిరుగుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కొనసాగించలే. తులం బంగారం ఇయ్యలే, మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇయ్యలే, పింఛన్ 4,000 చేయలే, ఒక వాయిదా రైతు బంధు పైసలు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిర్రు. పోయిన సంవత్సరం జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిర్రు. 1-2 4 సంవత్సరాల పాటు రోజు చెప్పగలుగుతాం మీ వైఫల్యాలు. సరే, ఈరోజు ఈ అంశానికి బీసీ అంశానికి పరిమితమై మాట్లాడుతున్నాం. ప్రభుత్వం కుట్రపూరితంగానే నష్టం చేస్తూ ఉంది బీసీలకు. బీసీ సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి నిలదీయండి. ఈ హామీలపై బీసీ సంక్షేమ సంఘాల నాయకులారా ఈ పని చేయండి. వివిధ కుల సంఘాల నాయకులారా మీ దగ్గరికి వచ్చే కాంగ్రెస్ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఎవడరా కానీ ఆ లీడర్ని మీతోని ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన మీ గల్లీ లీడర్ గల్లా పట్టుకోండి. ఫస్ట్ పట్టుకొని ఇవి చేస్తామని చెప్పిర్రు, ఎక్కడ చేసిరని అడగండి. రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేసే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు ముచ్చెమటలు పట్టించబోతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎట్లుంటాయో ఫలితాలు వచ్చినప్పుడు మీకు తేలుతుంది. అక్కడక్కడ అరకొరగా
కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తే ప్రభుత్వంతో పనులు అయితే ఉద్దేశంతో ఎవరైనా వేస్తే రావచ్చు, అంతేగాని ఈ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయింది. నమ్మకం కోల్పోయిన ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం కానే కాదు. అట్టహాసంగా పూలే ప్రజాభవన్ అని చెప్పి ప్రజాభవన్ పేరు మార్చి అదేదో దరఖాస్తు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు అక్కడికి రోజుకు 10-11 మంది కంటే ఎక్కువ పోతలేరు. ఎందుకు అంటే అక్కడికి పోతే పని కాదని ప్రజలకు తేలిపోయింది. ఈ ప్రభుత్వంలో ప్రజలకు, ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టదు, వీళ్ళకి ఏ దరఖాస్తు ఇచ్చినా దండగా అని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది కాబట్టి జరిగింది. కులగణన విషయంలో చాలామంది వివరాలు ఇవ్వలేదు అంటే దిక్కుమాల ప్రశ్నలు 75 అడిగితే ఎవరిస్తారండి ఇట్లాంటివన్నీ. అందుకనే కులగణన అసమగ్రం, కేవలం కులాన్ని స్థానికతను మాత్రమే మెన్షన్ చేస్తూ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తుంది. ఆ తర్వాత రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించి ఎన్నికలకు వాళ్ళు ఒకరిని బీఫామ్ ఇస్తా అంటే సరిపోదు కదా, చట్టబద్ధత కలిపి వాటికి చట్టబద్ధత కలిపేయండి. చెప్తున్నాం కదా, భవిష్యత్తులో జరగబోయే విషయం మీడియా సాక్ష్య ఒకటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాం, ముందు మీ పార్టీ ప్రజాప్రతినిధులను ఒప్పించండి. ఈ విషయంలో కులగణన విషయంలో మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఒప్పించి ఆ తర్వాత ప్రజలకు చెప్పండి. ఈ ప్రభుత్వం ఉంటుందో పూర్తుందో ఊరుతుందో కూడా తెలియదు. ప్రజలకు కూడా ఇది 5 ఏళ్ళు కొనసాగే ప్రభుత్వం లాగా అయితే మాకే కనిపిస్తలేదు. మేమైతే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చి 5 ఏళ్ళు వాళ్లే ఉండాలి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గుణం ఏందో ప్రజలకు మళ్ళొక్కసారి అర్థమైతే, మోసపూరిత గుణాలు అర్థమైతే ప్రజలుగా వాళ్ళ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రజలు చూసుకుంటారని మేము కోరుకున్నాం. 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో ఈ హామీలు అమలు చేయాలని చెప్పి మేము నిలదీసే బాధ్యత మాకుంది. ప్రధాన ప్రతిపక్షంగా మేము ఆ పని చేస్తాం. ఇది ఒక్క విషయాన్ని మీరు మీడియాలో మెన్షన్ చేయండి. ఇది జూమ్ చేయండి. ఈ పైది వచ్చేసి బట్టి విక్రమార్క గారి శాఖలోనే ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అని ఉంటుంది, అసెంబ్లీ బిల్డింగ్ వెనకాల. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్. దానికి సంబంధించిన వెబ్సైట్లో సమగ్ర కుటుంబ సర్వే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఆ వెబ్సైట్లో ఉన్నాయి. 74 పేజీల రిపోర్ట్. దాంట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. కానీ అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అవి ఎక్కడో తెలియదు, ఏడు పెట్టుకురో తెలియదు, కేసీఆర్ కుటుంబం మీదనే పెట్టుకురు. ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నాయి. అందులో ఉన్న వివరాల ఆధారంగానే కేసీఆర్ గారు రకరకాల పథకాలు ఇంప్లిమెంట్ చేశారు ప్రజలకు ఉపయోగపడేవి. అది కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పెన్షన్లు పెంచడం కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు. ఇవన్నీ ఆ సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ద్వారా వచ్చిన వివరాల ఆధారంగానే మేము మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో వాటిని ప్రజలకు అందించింది. అయితే దీన్ని ఏం చేసేది తెలుసా, అసెంబ్లీలో మొన్న చర్చ జరుగుతూ ఉంటే, చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో కేటీఆర్ గారు మండలిలో ఎమ్మెల్సీ గారు మనకి ఇన్ఛార్జ్ ముదిరాజ్ బండ ప్రకాష్ ముదిరాజు, మండలిలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజు గారు బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్తూ, అయ్యా మీ ప్రభుత్వంలో మీ కింద ఉన్న శాఖలోనే దాని వివరాలని అని చెప్పి అనగానే 20 నిమిషాల్లో దాన్ని డిలీట్ చేసారు. అంటే సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు అందకుండా కుట్ర చేసింది ఈ ప్రభుత్వం. ప్రజలు మోసం చేస్తూ ఉంది. పైనుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందలేసే పనిచేస్తాము. వీళ్ళు చేసే మోసాలు చేసుకుంటూనే. ఇంకోటి, ఇది ఒక పాయింట్ చెప్పి ముగిస్తే, నేను సర్వేపై సగంలో ఉన్నాయి. తర్వాత బీసీ కమిషన్, ఇదే ప్రభుత్వం నియమించినటువంటి బీసీ కమిషన్. ఇప్పుడు బీసీ కోట కామన్ డిక్లరేషన్ పాతరేసి దాన్ని ఢిల్లీ కోర్టులకు నెట్టేసి చేదుకునే పలాయనవాదం కాంగ్రెస్ పార్టీది. ఇదిగోండి, వీళ్ళందరూ వివిధ బీసీ కుల సంఘాలకు ప్రతినిధులు ఈ రాష్ట్రంలో, వివిధ కుల సంఘాలకు, వివిధ సంక్షేమ సంఘాలకు. అందులో
ఆర్ కృష్ణ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బిఎస్ రాములు లాంటి వాళ్ళు ఉన్నారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సమానం చెప్పండి. వాళ్ళు ఎందుకు మీ కులగణ సర్వే నివేదికను చించేసిర్రు? సమానం చెప్పగలుగుతారా? బీసీలను మభ్యపెట్టి మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. బూమరాంగ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మట్టి కరవడం ఖాయం. స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా పెట్టండి. మేమే క్లీన్ స్వీప్ చేస్తామని మేమేమంటలేము. కాంగ్రెస్ పార్టీకి మాత్రం బుద్ధి చెప్తారు ప్రజలే. కాంగ్రెస్ పార్టీ మాత్రం అది జరుగుతుంది. నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతూ సిఎల్పిలో మాట్లాడుతూ మీ నియోజకవర్గాల్లో సాధ్యమైనన్ని స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేయండి అంటారు. అంటే పోటీ చేయాలనుకునే విపక్షాలను నాయకులు లేకపోతే ఇండిపెండెంట్గా స్వయంగా పోటీ చేద్దామనుకునే వాళ్ళను, ప్రజాసేవ కోసం ప్రజాక్షేత్రంలో పోటీ చేద్దామనుకునే ఔత్సాహికులను భయపెట్టైనా బెదిరించైనా ఏకగ్రీవం అని చెప్తుండే ముఖ్యమంత్రి. ఇదేనా ప్రజాస్వామ్య విలువ? ప్రజాస్వామ్య పద్ధతి ఇదేనా? ఏకగ్రీవం చేయమని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి చెప్పమంటే అర్థమైంది. బీసీలను ఏకగ్రీవం చేయమని. ఎవరిని? బీసీలనే ఏకగ్రీవం చేయండి అని చెప్పి. అసలు ఏకగ్రీవం అనేది తప్పు కదా. ఇప్పుడు బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కులాలు? 100 కులాలు. ఎట్లా ఏకం చేస్తాం? బీసీలకు ఇప్పుడు 42% అమలు చేయాలి. ఏకగ్రీవం చేయమన్నాడు ఆయన. ఏకం చేయడం వేరు, ఏకగ్రీవం ఏకగ్రీవమే చెప్తాను. బీసీ నాయకులను ఏకగ్రీవం చేయండి అన్నాడు. ఎత్తుకోపోతారా? మీ క్యాంప్ హౌస్లో డాష్ పెట్టుకుంటారా? ఓ జెడ్పీడీసీ బీసీకి వచ్చి బీసీకి మీరు కేటాయించి బీఫామ్ ఇచ్చారు. అక్కడ మీరు బీసీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, మన బీఐపీ అభ్యర్థిని, బీఎస్పీ అభ్యర్థిని, ఇంకే పార్టీ అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థులు ఎత్తుకోతారా? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని ఏకగ్రీవం చేసుకుంటే మీతో ఏం కావాలి? ఇదే నా రాజ్యాంగం. పొద్దున్న లేస్తే చేతులు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు మీ నాయకుడు ఢిల్లీలో. ఇదేనా మీరు నేర్పించిన వీళ్ళు? ఇజ్జత్ తీస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని. అదే బాధ అనిపిస్తుంది మాకు. బాధ ఏమనిపిస్తుందంటే ఇజ్జత్ తీస్తుంది అన్ని విషయాలు. సరే ఒక్కో అంశం మీద ఒక్కోసారి మాట్లాడతాం. ఇప్పుడు బీసీల అంశం కాబట్టి మాట్లాడినాం. సరే ఈ సందర్భంగా నన్ను ముక్కు భూమికి రాయమని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడి భూగోసోట్ల విషయం డైవర్షన్ పాలిటిక్స్ అంటుంది. డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను లేవనెత్తినటువంటి కీలకమైన అంశాన్ని మరుగున పరిచేటట్టు. చార్టెడ్ బియ్యం ఉంటాయి. చార్టెడ్ బియ్యంలో అక్కడ 10-15 మెరుగలు ఉంటాయి. అక్కడక్కడ వంట చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళు మొదలు ఎవరైనా వంట చేసుకుంటే ఏం చేస్తాం? ఆ మెరుగలు ఏరేసి మిగతా బియ్యంతో వంట చేసుకుంటాం. లేదు అట్లనే వండినా తినేటప్పుడైనా ఏం చేస్తాం? అందులో ఆ మెరుగ తీసి పక్కన పెట్టి వంట చేసుకుంటాం. ఎక్కడో అరకొరగా అక్కడక్కడ 5 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయని చెప్పి వాటి వివరాలు కూడా మాట్లాడతాను. పీర్లగూడెం నుంచి పీర్లగూడెం సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు అడ్వకేట్ పీర్లగూడెం గురించి వాళ్ళు మాట్లాడారు. అది కూడా చెప్తాం ఏమిటి అనే విషయం. సింబాసిస్ యూనివర్సిటీలో కొంతమందికి ఓట్లు అయ్యి స్థానికేతరులకు ఓట్లు రాయించారు, దొంగ ఓట్లు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. సరే అది కోర్టులో ఉంది అంశము. వాళ్ళు కోర్టుకు పోయారు. అందులో పనిచేసే వాళ్ళు 4 సంవత్సరాల కంటే ఎక్కువ అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. అసలు రికార్డుల్లో ఎక్కడా లేని ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేసింది ఇదే ప్రభుత్వం. కన్హా శాంతివన్ ఏమీ లేని దగ్గర ఒక గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఆ యూనివర్సిటీలో 20 మంది 30 మంది పనిచేయడానికి వచ్చి 4 ఏళ్ల కంటే ఎక్కువ ఆడున్నారు కాబట్టి వాళ్ళు ఓటకు నమోదు చేసుకున్నారు. వాళ్ళు 10-12 ఏళ్ళ నుంచి ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. వాళ్ళు నమోదు చేసుకున్నారు. నేను మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా మాట్లాడాను. రాజారావు ప్రసాద్ ఇప్పుడు చాలా కీలకమైన విషయం ఇది బాగా మెన్షన్ చేయండి పాయింట్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వేలాది మందితో ముట్టడిస్తానని హెచ్చరించి తర్వాత తోక ముడిచి పలాపోయిన రాజావర ప్రసాద్ అని చెప్పి నన్ను హేళన చేసి మాట్లాడేది కదా. మీరు చేసే పనంత ఘనకార్యం ఏందో తెలుసా? నేను ఆ లబ్ధిదారు లిస్టులో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేయడానికి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వీళ్ళు అలర్ట్ అయిపోయి ఆ గల్లీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల లిస్టులో ఆ పేరున్న వాళ్ళను బెదిరిస్తున్నారు.
అపోజిషన్ పార్టీ చేసే ఆందోళనలో పాల్గొంటే మీ పేరు తీసేస్తామని, ప్రభుత్వం మాదే ఉంది, ఇంకా పేర్లు అట్లే ఉన్నాయి, ఇస్తాం, ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్లో ఇస్తామని చెప్పి 6 నెలల నుంచి ఆ డబుల్ బెడ్రూమ్ ఎంపిక అయినటువంటి ప్రభుత్వమే ఎంపిక చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. మీరు ఆందోళన చేస్తే మొత్తానికి పిక్తాయి, మొత్తానికి తీసేస్తాం. మున్సిపల్ ఎన్నికలు 4 నెలల్లో వచ్చేటప్పుడు 5 నెలలు వస్తున్నాయి. 5 నెలలు అయితే ఏమవుతుంది? 5 నెలలకి ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు గలీలలో. ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో. మీరు మున్సిపల్ ఎన్నికలు చేస్తారు కదా, మున్సిపల్ ఎన్నికల్లోపు అదే లబ్ధిదారులకు మీరు ఇవ్వకపోతే వాళ్ళని బెదిరిస్తారు కదా, వాళ్ళకి ఇవ్వకపోతే నేను రావాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు మీ ఆఫీస్కి, మీ క్యాంప్ ఆఫీస్కి నేను రావాల్సిన అవసరం లేదు. తల్లి పిల్ల తట్ట బుట్ట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టుకొని వచ్చేస్తారు మీ ఇంటికాడికి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాళ్ళు వచ్చేస్తారు మున్సిపల్ ఎన్నికలు అయిపోతే. మున్సిపల్ ఎన్నికలు లోపు ఇస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఆపు పెట్టడం వల్ల ఆందోళన కార్యక్రమాన్ని మేము కూడా విరమించుకోలే. ఆ లబ్ధిదారులు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడే వాళ్ళు మున్సిపల్ ఎన్నికల దాకా ఆగండి సార్, మీకు దండం పెడతాం సార్, మేము లేనోళ్ళం, వాళ్ళు మా ఇల్లు తీస్తారేమో, ఇట్లా వచ్చి ఇంటికి వచ్చి చెప్పిపోయి సార్ అంటూ ప్రజల్ని బెదిరిస్తున్నది కాంగ్రెస్ నాయకులే, లేదు మమ్మల్ని తిడుతున్నది కూడా. ఇది గల్లీ ఏమనండి, కులగణన అసమకం, కులగణన అన్నదెవరు? లెక్కలపై బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరకరం. ఏబీసీ కమిషన్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్ గా మీ సొంత ప్రభుత్వాన్ని నియమించినటువంటి బీసీ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ అంటే ఆ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు ఏమన్నారు? లెక్కలపై బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం. హైదరాబాద్ లో అసంపూర్తిగా సర్వే, అర్బన్ ఏరియాలో సైతం ఇదే పరిస్థితి, దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచన. చట్టబద్ధమైనటువంటి మీరు నియమించిన కమిషనే తప్పు పట్టింది, కమిషన్ చైర్మన్ తప్పుపడుతున్నాడు. కులగణన గురించి గల్లీ లీడర్లకు సమర్థించుకుంటే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు, మిగతా కాంగ్రెస్ నాయకులారు, బీసీ కమిషన్ చైర్మన్ గారు చెప్తున్న దానికి సమాధానం చెప్పండి. ఆయన ఏమన్నారు? నిరంజన్ అని మీరు నియమించిన మీ పార్టీ నాయకుడే, ఆయన బీసీ కమిషన్ చైర్మన్ చేసిరు, ఆయన అసమగ్రం ఉందని అని అంటున్నారు. ఆయన బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది, ఆయన తీవ్ర అభ్యంతరం ఉందని. మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు కదా వీళ్ళు. ఒక ఆయన దండోర ఉద్యమ నాయకత్వమైన నాయకుడు మహేష్ గారు, ఎస్సీ వారి గంట పొరపాటు నిరంజన్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు చెప్పి మా దగ్గర రాడే చెప్తాం.